కృష్ణకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, జీవీ రెడ్డి గారు ఒక రకంగా చిచ్చరపిడుగు. ఒకప్పుడు నాకు రేవంత్ రెడ్డి గారిని చూసిన వైబ్స్ వస్తున్నాయి అనమాట. ఏం లేదు, ఇలా ఇలా ఒక పదవి ఇచ్చాడో లేదా ఆయన అల్లుకుపోతున్నాడు. ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ చైర్మన్ గా చేశారు కదా ఆయన్ని. ఇలా ఉమ్, వెళ్ళాడో లేదో ఇంతలోనే ఆయన స్మెల్ చేసాడు అనమాట. ఏం జరిగింది ఏంటి అనేది. విజయశాంతి, ఈవిడ హీరోయిన్ కాదండి, విజయ వేరు శాంతి వేరు. ఈ విజయశాంతి గారి చెల్లెలు ఈ ఫైబర్ నెట్ లో ఉద్యోగం వాట్సాప్ లో మెసేజ్ ద్వారా విజయసాయి రెడ్డి గారు ఇచ్చి ఇప్పించారని ఈయన మాటల ప్రకారం ఆ అనేక అవినీతి కుంభకోణాలు కూడా జరిగినాయి. ఉమ్, ఒక ప్లాంటిఫ్ ని పెట్టారు అక్కడ విజయసాయి రెడ్డి ఉమ్, గారు అని ఆయన ఉమ్, ఒక పెద్ద బాంబే పేల్చాడు. అంటే చెప్పండి మేడం, ఉమ్. ఏమనిపిస్తుంది మనకి? ఇదే టాపిక్ మళ్ళీ తిరిగి తిరిగి గోడ కొట్టిన బంతిలాగా వస్తుంది మనకి విజయశాంతి గారి టాపిక్. చెప్పండి, ఏంటి మేడం? ఇప్పుడు నేను ఇక్కడ వ్యక్తిగత అంశాల మాట్లాడను కానీ, అంటే శాంతికి పుట్టిన బిడ్డ ఎవరు లాంటి చిన్న విషయాలు, వ్యక్తిగత విషయాలు నేను మాట్లాడను కానీ, అంటే వీళ్ళు వ్యవస్థని ఎట్లా బంతాట ఆడుకున్నారో అది బాధగా ఉందండి. ఇప్పుడు సరోగసి ద్వారా బిడ్డలను కనేవాళ్ళు ఉన్నారు. అది చట్ట ఉల్లంఘన చేసి కనేవాళ్ళు ఉన్నారు. చట్టం ప్రకారం ఫాలో అయ్యి చేసేవాళ్ళు ఉన్నారు. అసలు చట్టంతో సంబంధం లేకుండా చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు శాంతి ఆ కోవకే చెందుతుందని నేను అనుకుంటున్నా. సరే, అది వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళు చావు వాళ్ళు చచ్చారు. కానీ వ్యవస్థలను ఇలా చేయడం ఏంటండి? ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం ఏంటి? ఇది ఏమన్నా వాళ్ళ సొంత ఆ, వ్యవస్థ అనుకుంటున్నారా? అంటే ఆ, ఉమ్, స్వంత ఇండస్ట్రీలో ఉద్యోగం ఇవ్వటం అనుకుంటున్నారా? లేకపోతే వాళ్ళ సొంత స్కూల్లో ఉద్యోగం ఇవ్వటం అనుకుంటున్నారా? లేదు అనుకుంటే బాగా డబ్బులు సంపాదించిన తర్వాత ఆ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే విజయసాయి రెడ్డి కావచ్చు, వాళ్ళ సామ్రాజ్యాల్లో ఉద్యోగం ఇవ్వటం అనుకుంటున్నారా? ఎందుకు ఇచ్చినట్లు? పైగా అది సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన విషయం కూడా. అంటే వీళ్ళు ఏమేమి చేసి ఉండొచ్చు ఇక ఆలోచించండి. అక్క కోసం చెల్లి, చెల్లి కోసం అక్క, వాళ్ళిద్దరూ ఆ అదేదో అంటారు ఇల్లాలి ముచ్చట్లలాగా వీళ్ళిద్దరూ ఇలా చేయడము. అసలు ఎంతమంది పీకల మీదకి వచ్చుంటాయి. ఇప్పుడు ఇది మనకి బయటకు వచ్చింది ఈ వ్యవహారం. రాని వ్యవహారాలు ఎంత ధీమాతో చేసి ఉండొచ్చు వాళ్ళు. అసలు విజయసాయి రెడ్డి ఆమ్, అంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నట్లు ఈయన ఒక ఆడిటరు, జీవి రెడ్డి ఒక ఆడిటరు. భలే పడింది అసలు. అంటే ఉమ్, ఇట్లాంటివి జరగాలి అప్పుడప్పుడు. జరిగితే మనకు కూడా కాస్త ఆమ్, ఏదైనా వ్యవస్థ ప్రక్షాళన జరుగుతుందేమో అని సంతోషం వేస్తుంది మనకి. అంటే ఏంటండి, రేపు కూడా ఉమ్, ఎటు పోతాడా? ఉమ్. ఈయన కూడా ఎటు అవుతాడా అలా అయితే? ఎవరు విజయసాయిరెడ్డి? ఆయన ఆల్రెడీ ఎటు, ఆయన ఆడిటర్ ఈయన ఆడిటర్ అంటున్నారు కదా. మా జీవి రెడ్డి అబ్బే, జోక్. అబ్బే, అలా కాదు, అలా కాదు. అసలు మనం చాలా చెడు సంకేతం ఇచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే ఒక ఆడిటర్ తెలివిగా చేసిన పనుల్ని ఇంకొక ఆడిటర్ మాత్రమే చేయగలడు, అంటే వెలికి తీయగలడు అనేది నా ఉద్దేశం. అలా వెలికి తీయగలిగాడు. ఇప్పుడు ఆ, అదే ఇంకొకళ్ళు అయితే చేయగలిగే వాళ్ళు కాదేమో. వాళ్ళకి లూప్ హోల్స్ తెలుసు కదండి, ఆర్థిక వ్యవస్థలో లూప్ హోల్స్. ఆయన చట్టాన్ని ఎట్లా లా కూడా చేస్తున్నాడు ఆయన. లా స్టూడెంట్ కూడా అనుకుంటా. ఆ అన్ని చేస్తాడు. ఆయన ఏమి అంత ఈజీగా వదలడు. ఉమ్, అయితే ఇక్కడ విషయం ఏంటంటే, అసలు ఈ ఆ, మహిళల్ని అడ్డం పెట్టుకుని, మహిళలు కావచ్చు ఎవరినైనా అడ్డం పెట్టుకుంటారు అనుకోండి, అది వేరే విషయము. అసలు వీళ్ళు కూడా ఇంతంత సాహసాలు ఎలా చేస్తున్నారు? ఏం ఆశించి చేస్తున్నారు? అంటే పెద్ద పెద్ద వాళ్ళు మనకి ఫోన్ చేసి అడుగుతున్నారు, మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏదో మన మీదే ఆధారపడి బతుకుతున్నారు. వాళ్ళు ఇచ్చే నజరానా కన్నా
ఆ, అంత గొప్ప వాళ్ళు మనతో మాట్లాడుతున్నారు అనే ఒక మోతుబరి తత్వం ఏమైనా ఉందా వీళ్ళకి? వీటిని మోతుబరి తెలివితేటలు అంటారు. లేకపోతే ఇట్లా ఎట్లా చేయగలుగుతారండి అసలు? అంటే ఒకటే పాసిబిలిటీ అండి, కలకాలం మేమే చక్రవర్తులం. ఆ అది 30 ఏళ్ల పాలన అనేది దాన్ని నమ్ముకునే వీళ్ళు చేసిన ఎదవ పనులన్నీ దాన్ని నమ్ముకునే చేశారు కాబట్టి ఇలా జరుగుతుంది. అంటే అంతకంటే ఆర్టిస్ట్ వేరే చేశారండి, 30 ఏళ్ళని కాదు. ఈయన ఒకరికి దత్తపుత్రుడు, దత్తత తీసుకున్నారు కూడా ఈయన. ఎవరిని? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంలో ఉన్న పెద్దలు దత్తపుత్రుడు అని చెప్పి దత్తత తీసుకున్నారు కూడా. అవును. అది అసలు ఆప్టిక్స్ క్రియేట్ చేసేస్తుంది ఇవ అలా. వాళ్ళ సపోర్ట్ లేకోకుండా అతను ఎక్కడండి? వాళ్ళ సపోర్ట్ తోనే కదా. ఇప్పుడు అదేదో సినిమాలో అన్నట్లు, నువ్వు ఉండబోయే అక్కడ, నువ్వు కాసేపు అట్లుండు, మాకు ఇంకో మనిషి అవసరమయ్యాడు ఇప్పుడు అనే కదా. కేంద్ర ప్రభుత్వం కాసేపు జగన్మోహన్ రెడ్డిని నువ్వు మా వాడివి కాదు, కాసేపు అట్లా నటించు అని చెప్పి పక్కన పెట్టి ఆ, చంద్రబాబు నాయుడిని కూటమిలోకి తీసుకొచ్చుకుంది. ఇప్పుడు మళ్ళీ బిల్లులన్నిటి విషయంలోనూ తెలుగుదేశం ఎట్లా అయితే కూటమిలో ఉండి ధర్మ అనే ఉద్దేశంతో ఓటేస్తుందో, జగన్మోహన్ రెడ్డి కూడా దానికే సై అంటున్నాడు కదా. అంటే ఇప్పుడు ఇద్దరు స్నేహితుల్ని బీజేపీ తెలివిగా మోస్తుంది అంటే, జగన్మోహన్ రెడ్డికి ఎంత అండ లేకపోతే ఇట్లాంటి పనులు చేయగలుగుతాడు? కేంద్రం నుంచి పూర్తి సహాయక సహకారాలు ఉన్నాయి కాబట్టి తన టీం అంతా ఇట్లా విచ్చలవిడిగా విచ్చలవిడి పనులన్నీ చేసింది. ఇది విచ్చలవిడి పనే. భయము, భక్తి, చట్టం అంటే గౌరవం, రేపు ఏమవుతుందో అనే భయం లేకపోవటం, నిర్భయం, నిర్భీతి. మనం ఈ నిర్భయము నిర్భీతి అనేది ఒక రకంగా ఒక పాజిటివ్ వర్డ్స్ అవి. దరిద్రానికి వీళ్ళకి వాడాల్సి వస్తుంది. మరి ఏంటన్నట్లు, ఎంత ధీమా లేకపోతే ఇట్లాంటి పనులు చేస్తారు, ఇట్లాంటి పనులు చేపిస్తారు? అనుకున్న దానికన్నా ఎక్కువ విజయసాయి రెడ్డి పాపం, ఏ మాటకా మాట మనం సజ్జల రామకృష్ణారెడ్డిని సకల శాఖ మంత్రి అన్నాం కానీ సకల వ్యవస్థల మంత్రి విజయసాయి రెడ్డి. అక్కడ కళల మంత్రి అస్త అవుతున్నాయండి. సకల కళా వల్లభుడు. ఆ, అన్ని శాఖల్లోనూ ఇలాంటి వాటిని ఏదన్నా ప్రవేశపెట్టాలి అన్నా, వాటిని పెంచి పోషించాలి అన్నా విజయసాయి రెడ్డి హస్తం లేకోకుండా ఇది జరగదు అనేది 100కి 100 పాళ్ళు నిజం చేశాడు విజయసాయి రెడ్డి. ఇంత ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి కోసమే చేశాను అనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డిని మెప్పిస్తూ ఓ పక్క నుంచి చేసుకుంటూ వెళ్ళిపోయాడు. మరి ఆ, ఇప్పుడు ఇది ఇది ఏ ప్రకంపనలో సృష్టించిపోతుందో చూడాలి. అంటే వీళ్ళు ఒక్కొక్క ఉమ్, కేసు, ఆ, ఈ కేసు కాకపోతే ఆ కేసు, ఆ కేసు కాకపోతే ఈ కేసు, ఏదో ఒక కేసులో బుక్ చేయాలన్న ఉద్దేశంతో అసలు చంద్రబాబు నాయుడు గారిని కేసుల్లో ఇరికించడం కోసమే ఒక వ్యవస్థ పనిచేసిందా అనిపించేటట్లుంది. ఇప్పుడు ఆ కేసు కూడా అంతే కదా. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏదైతే ఉందో, ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసు కూడా అంతే కదా. ఏముంది దాంట్లో డొల్లా? ఏమీ లేదు. ఎన్ని మాటలు మార్చారు? ఈ ఫైబర్ నెట్ కేసు అయినా అంతే, ఇంకోటైనా అంతే, ఇంకోటైనా అంతే. అంటే వీళ్ళు ప్రతి చోట ఎక్కడ అవకాశం ఉంది, ఎక్కడ ఏ ఏ దీంట్లో వీళ్ళ గూఢచారుల్ని పంపించగలరో పంపించి అక్కడ చేయవలసిందంతా చేసి ముందుకెళ్దాము, ఈ విధంగా ఇలా ముందుకు పోదాము అనుకున్నారు. అది కాస్త వాళ్ళకి ఆ గవర్నమెంట్ మారడంతో వాళ్ళ ఆశలు అడియాసలు అయిపోయినాయి. అయిపోయి పైగా ఇట్లాంటి జీవీ రెడ్డి లాంటి చిచ్చర పురుగులు వచ్చి ఇలా ఈ విషయాలను వెలికి తీస్తుంటే ఇప్పుడు వాళ్ళకి అసలు ఏమీ ఆ పాలుపోవట్లేదనే చెప్పొచ్చు. అసలు ఇన్ని రోజుల పాటు ఒక శాంతి సిస్టర్ అక్కడ ఉద్యోగం చేస్తుంది అనేది తెలుగుదేశం పార్టీకి తెలియకపోవటం ఇది అన్నిటికన్నా విచిత్రం. వాళ్ళు ఎక్కడ నిద్రపోతున్నారు అసలు? ఇప్పుడు జీవీ రెడ్డి చెప్పటం ఏంటి? ఇన్నాళ్ళు ఏమైంది? అసలు శాంతి విషయం బయటకు వచ్చినప్పుడైనా సరే, బయటకు వచ్చి 6 నెలలు అవుతుంది దగ్గర దగ్గర.
బయటకు వచ్చినప్పటి నుంచి అయినా సరే అసలు శాంతి ఎవరు, ఆమె ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు, ఆమె తాలూకా వాళ్ళు ఎవరు ఈ వ్యవస్థల్లో ఉండున్నారా, పైగా ఆ, మ్, వాళ్ళ భర్తకి ఈ శాంతికి పుట్టిన బిడ్డకి తండ్రి ఎవరు అని తిరిగే దేశాటన చేసే ఆ మనిషి ఉన్నాడు కదా, శాంతి భర్త అనబడే భర్త, ఆయనకైనా తెలియాలిగా వాళ్ళ మరదలు ఏం ఉద్యోగం చేస్తుందో. అంటే తెలిసే చెప్పలేదా? ఇప్పుడు ఈయన తీరిక మొన్న లోకేష్ ని కలిసి డిఎన్ఏ టెస్ట్ చేయించండి, డిఎన్ఏ. ఈ ప్రభుత్వాలు ఉంది ఇందుకే, నీ వ్యక్తిగత సమస్యలకి నువ్వు వేసుకో పిటిషన్ కోర్టులో. నాకు ఇంకా విడాకులు ఇవ్వని భార్య ఇంకో బిడ్డను కన్నది, ఈ బిడ్డకి నేను తండ్రిని కాదు, నేను డిఎన్ఏ టెస్ట్కి రెడీ అని నువ్వు వేసుకో కేసు. ఎవరు కాదంటారు? దానికి లోకేష్ చుట్టూ తిరగడం దేనికి? ఇంకోళ్ళ చుట్టూ ఇంకోళ్ళు మా మధ్య ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్లో గొడవ చేశారు. ఢిల్లీ వాళ్ళు ఏమన్నా ఎలాంటి ఆ, పిచ్చి పంచాయతీలు చేస్తారా వాళ్ళు? వాళ్ళంతా తీరుకున్నారు అక్కడ. నీకు నిజంగా సమస్య పరిష్కారం కావాలంటే డిఎన్ఏ టెస్ట్ చేసుకో. అసలు ఇది చాలా విచిత్రంగా ఉంది. వాళ్ళ చెల్లెలు ఇట్లాంటి ఒక పోస్ట్ లో ఉండటం అనేది రహస్యంగా. ఆ, ఆమె గూఢచారులు ఎందుకు పనికొస్తారండి ఇట్లాంటి విషయాల్లో? ఒక గూఢచారి వ్యవస్థను నడిపారు వీళ్ళు. ఇది చాలా దుర్మార్గం అండి. వ్యవస్థల్ని ఆ, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు చూసారా? వీళ్ళకి ఏ శిక్షలు వేసినా తక్కువే, చట్టంలో లేని శిక్షలు వేసినా కూడా తప్పే నన్ను అడిగితే. ఎందుకంటే అసలు ఉమ్, ఉమ్, ఆ, అసలు వ్యవస్థ మీద నమ్మకం ఎట్లా ఉంటుంది ఇది తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే. అందుకే కాపోసు రాజకీయ నాయకులు పదవి పోతే బతకలేరు, పిచ్చిక్కి పద్దు వాళ్ళు చచ్చిపోతుంది, చచ్చిపోయినంత పని అవుతుంది. అందుకే మళ్ళీ గెలవాలి అని చెప్పి సర్వశక్తులు ఒడ్డి ఉమ్, అప్పటి వరకు సంపాదించుకున్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి మళ్ళీ 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 అధికారంలో ఉండాలని కోరుకుంటారు. అలాగే ఆమ్, పార్టీ వాళ్ళున్న పార్టీ ఓడిపోతే వేరే పార్టీలోకి వెళ్ళటానికి అందుకే ఇంత పరుగులు పెడుతుంటారు. చిన్న స్థాయి లీడర్ల దగ్గర నుంచి ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నామండి. ఆ, మరి ఆంధ్రాలో ఎంతవరకు జరిగిందో నాకు తెలియదు, ఆంధ్రాలో తెలుగుదేశం వాళ్ళు రాణిస్తున్నారో లేదో తెలియదు కానీ ఇక్కడ మొన్నటిదాకా టీఆర్ఎస్ పార్టీలో ఉన్ని ఆ, వేరావేశంతో పనిచేసిన వాళ్ళు కాంగ్రెస్ రాగానే కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. ఈ కాంగ్రెస్ కండువా కప్పుకున్న వాళ్ళందరినీ మీరు లిస్టు తీస్తే ఏదో ఒక ఎదవ పని చేయటము, ఏదో ఒక ఆర్థిక నేరాల్లో ఉండటము, వీళ్ళు వాళ్ళ నేరాలు కప్పిపుచ్చుకుంటానికి మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వంలో హవా ఆ, నడపటానికి పార్టీలో చేరారు. కానీ వీళ్ళకి ఈ క్షణంలోనే కాంగ్రెస్ పార్టీ ఆశయాలు ఏం నచ్చినాయండి? ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత చూసుకుంటే అసలు ఇట్లాంటి వాళ్ళని రానివ్వకూడదు. ఇప్పుడు జీవీ రెడ్డి గారు ఇచ్చిన ఇన్పుట్స్ ప్రకారం ఆ ఈ ఈ ఈ కేసు త్వరితగతిన, ఇప్పుడు శాంతి కేసు మరి ఎందుకు మూలపడిపోయిందో పడిపోయింది. ఆ భూములు అన్యాక్రాంతం అయిపోయిన విషయంలో ఇప్పుడు ఆ మూడో బిడ్డ కంటే కూడా భూముల విషయమే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అని నేను ఎన్నోసార్లు చెప్పాను. అయితే మరి అసలు ఆ భూముల వ్యవహారం ఎంతవరకు వచ్చింది, ఆమె చేసిన పనులు ఏంటి, గొప్ప పనులు, ఆ అసలు ఇంతవరకు ఆ లాయర్ ఎవరైతే ఉన్నాడో, గవర్నమెంట్ ప్లేడరు, శైలేష్ రెడ్డో ఏదో ఉంది పేరు, అసలు అతను ఎక్కడా సీన్ లో లేకుండా అయిపోయాడు. ఎందుకు సీన్ లో లేకుండా అయిపోయాడు, అతని గురించి ఎందుకు మాట్లాడట్లేదు అనేది ఒకటి. అలాగే ఈ మహా తల్లి వీళ్ళ చెల్లెలు తీసుకురావడంలో అక్క పాత్రే ఉండి ఉంటది ఖచ్చితంగా. తీసుకొచ్చి అలాగే ఉమ్, మరి ఏం ఆశించి విజయసాయి రెడ్డి ఇలా వాట్సాప్ మెసేజ్ పంపించాడు అనేది అసలు ఈ విషయంలో ఆ, ఆమెని విజయసాయి రెడ్డి ఇద్దరిని విచారించాలి అని చెప్పి ఆయన ఎంపీ అయితే అయ్యాడు. ఎవరికి గొప్ప, ఆయన మట్టుకు ఆ, చట్టపరంగా ఆయన శిక్షించాలని నేను కోరుకుంటున్నా. అసలు ముందు ఆయన ఏం సమాధానం చెప్తాడో. ఆయనకి కేసు పెట్టి, ఇదేం అర్ధరాత్రి కేసు పెట్టాల్సిన కేసు ఏం కాదు, పట్టపగలు కేసు పెట్టొచ్చు, ఏం పర్వాలేదు. ఇప్పుడు అర్ధరాత్రులు కేసులు పెట్టి అర్ధరాత్రులు అరెస్ట్ చేసేంత ఆ, అపఖ్యాతిని పొందాల్సిన అవసరం లేదు ప్రభుత్వానికి. ఆ, ఖచ్చితంగా ఉమ్, ఆ, కన్నంలో దూరటానికే వస్తున్నాయి ఆ, ఎలుకలు. పట్టుకోవడం చాలా ఈజీ.
పట్టుకోండి. మీకు ఇప్పుడు దొరికిన ఆధారాలని ప్రకారం ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇలాంటి ఏంటి అంటే ఎవరైనా అవినీతి చెయ్యాలి అంటే కొంచెం ఒక్క నిమిషం ఆలోచిస్తారని నా ఉద్దేశం. చూద్దాం మేడం, ఎక్కడైనా అసలు ఈ విజయశాంతి గారి బంధువుల లిస్టు, ఆవిడతో పాటు చదువుకున్న వాళ్ళ లిస్టు, ఆవిడ ఇంటి పక్కన ఉన్న వాళ్ళ లిస్టు, ఆవిడతో పాటు ఫ్లైట్లో కానీ ట్రైన్లో కానీ జర్నీ చేసిన వాళ్ళ లిస్టు అందరివి తీస్తే కానీ రాదేమో. చాలా పెద్ద ఎక్సర్సైజ్ చేయాలి, డిటెక్టివ్ని పట్టుకోవాలేమో. ఏముందిలేండి, ప్రభుత్వం తలుచుకుంటే ఇది పెద్ద విషయం కాదు. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు.